మహిమ కలుగును గాక. నమ్మకంగా మనం ప్రార్థన చేయాలి, విశ్వాసంగా మనం ప్రార్థన చేయాలి. మనం అంటే ఎగతాళి చేసిన వాళ్ళు, మన మీద బ్యాడ్ కామెంట్లు పెట్టిన వాళ్ళు మన లైవ్ చూస్తున్నారు. మన మాటలు వింటున్నాడు దేవుడు. వాళ్ళని దీవించును గాక, వాళ్ళ హృదయాలు తాకును గాక, వాళ్ళ మనసులను మార్చును గాక. ఎస్, పరిశుద్ధుడైన దేవుడి వైపు చూడాలి ప్రతి ఒక్కరూ. అందుకే అంటున్నాడు, నీవు ఒకవేళ గ్రహిస్తున్నావో లేదో, యేసు ప్రభు అంటే చాలా మంది ద్వేషం ఉంటుందనే ఆనాడే దేవుడు నువ్వు పీల్చే శ్వాసలో, వదిలే శ్వాసలో ఆయన యేసు అనే పదం పెట్టాడు. వ్యతిరేకమైన వారు ఎంతో మంది ఉంటారు అని తెలిసే ఒక్క సెకండ్ నువ్వు గాలి పీల్చడం ఆగితే సస్తారు. అందుకే దేవుడు మనం పీల్చే గాలి, మనం వదిలే గాలి యేసు అనే పదాన్ని పెట్టాడు దేవుడు.